రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో ఇంకొక పక్క అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని రంగాల్లో కూడా విఫలమైనటువంటి పాలకుల యొక్క విధానం వల్ల మీదకి వచ్చి వారి వారి విధానాలతో కూడినటువంటి నిరసన తెలియజేస్తా ఉన్నారు. ఈరోజు ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో ఎవరిని కూడా సంతృప్తి పరచలేనటువంటి పాలకులు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారని చెప్పుకోవచ్చు. ఎవరిని కూడా, ఏ వర్గాన్ని కూడా, దళితుల్ని, గిరిజనుల్ని, వెనుకబడ్డ వర్గాల్ని, వ్యాపార వర్గాల్ని, మహిళల్ని, ఉద్యోగస్తుల్ని అందరినీ కూడా నిరుత్సాహపరచడం ఒకటే కాదు, వాళ్ళని అవమానపరిచినటువంటి పాలన ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పాలన అని చెప్పి అందరికీ ఎన్నికల ముందు ఒక మాట చెప్పి ఎన్నికల తర్వాత అబద్ధాల మూటలో అప్పచెప్పినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చేసిన వాగ్దానాలు తీసుకోట్లుగా మారుతాయని చెప్పి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. మీకు సిగ్గు లజ్జా ఉందా ఈ రకంగా మాట్లాడటానికి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎన్నికల ముందు మీరేం చెప్పారు? మద్యపానాన్ని నిషేధిస్తా ఉన్నారు. అది నీటి మూటగా మారిందా, లేకపోతే మీరు ఇచ్చిన మహిళలకు ఇచ్చిన మాట ఎన్నికల్లో 2024లో మద్యపాన నిషేధం చేయకపోతే నేను ఎన్నికల్లోకి వచ్చి ఏ మహిళను కూడా ఓటు అడగను అన్నాడు. ఈ రోజున ఏ మొహం పెట్టుకొని వస్తాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నా. సిపిఎస్ రద్దు అన్నాడు, ఉద్యోగస్తులకి హామీ ఇచ్చాడు. వాళ్ళ ఉద్యోగస్తులను ఏమైనా ఓటు అడుగుతారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 3000 రూపాయలు పెన్షన్ అన్నాడు, ఇవాళ చేశాడు 5 ఏళ్ళకి పెన్షన్ 3000 రూపాయలు. ఏం సమాధానం చెప్తాడని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పిల్లలందరికీ చదువు అన్నాడు, పై చదువులు చదువుకునే వాడికి నేనే బాధ్యుడిని అన్నాడు. కేజీ టు పీజీ అన్నాడు, ఇవాళ పీజీలకి రీఎంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు ఈ యొక్క ముఖ్యమంత్రి? వీళ్ళు చదువుకోవడానికి వీలు లేదా? వీళ్ళ పిల్లలేనా, లేకపోతే సామాన్య ప్రజానీకం చదువుకోవడానికి వీలుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా, ప్రశ్నిస్తా ఉన్నా. సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. విద్యార్థులకి సమాధానం చెప్పలేడు. యువకులకి జాబ్ క్యాలెండర్ అని చెప్పాడు, ప్రతి జనవరికి ఓ జాబ్ క్యాలెండర్ అన్నాడు. 1 జనవరి వెళ్ళిపోయింది, 2 జనవరిలు వెళ్ళిపోయింది, 3 వెళ్ళిపోయినాయి, 4 వెళ్ళిపోయినాయి, 5 వెళ్ళిపోయినాయి. నువ్వు వెళ్ళిపోయే రోజు వచ్చిందని చెప్పి వాళ్ళందరూ ముక్తకంఠంతో అరుస్తూ ఉన్నారు. నువ్వు పనికి రావయ్యా ఈ ఏపీకి, నీ అవసరం తీరిందాయా అని చెప్పి యువకులందరూ కూడా ఆ యువకుల్ని నిర్వీర్యం చేయడానికి గంజాయి తీసుకొచ్చావు, గుట్కాను తీసుకొచ్చావు, ప్యాకాట్లను తీసుకొచ్చావు, క్లబ్బులు నడిపిస్తూ ఉన్నావు, సింగిల్ నెంబర్ల లాటరీ నడిపిస్తున్నావు, కల్తీ మద్యాన్ని అమ్మిస్తున్నావు. ఇదేనా నువ్వు యువకులకి ఇచ్చే బహుమతి? యువకులకి ఇచ్చే బహుమతి ఇదేనా అని నేను అడుగుతా ఉన్నా. యువకుల్ని నిర్వీర్యం చేయటం కాక యువశక్తిని పూర్తిగా నాశనం చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు. కాపులకి న్యాయం చేస్తా ఉన్నావు, కాపు కార్పొరేషన్ డబ్బులు ఇస్తా ఉన్నావు, చంద్రబాబు నాయుడు మోసం చేశాడన్నావు. ఇవాళ వరకు నువ్వు కాపుల గురించి ఏదైనా మాట్లాడావని చెప్పి నేను అడుగుతా ఉన్నా.
అయినా మా వాళ్ళు ఆ రోజున మరి నువ్వేమి ఇచ్చావో తెలియదు కానీ మా వాళ్ళు గుద్దారు నీకే గుద్దారు. మరి ఈ రోజున ఆ గుద్దినందుకు గుద్దించుకుంటున్నారు మా వాళ్ళందరూ. నీకు ఓటేసినందుకు మా జీవితాలను మేమే నాశనం చేసుకోవడం జరిగిందని చెప్పి బాధపడతా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలందరూ. అన్నిటికంటే ముఖ్యమైనది రాజధాని ఈ ప్రాంతానికి. ఏమిచ్చి నీ రుణం తీసుకోమంటావు జగన్మోహన్ రెడ్డి? మాకు కావాలని చెప్పి ప్రజల్లోకి వస్తూ ఉన్నారు. ఎందుకు కావాలయా? ఇంకా మా చర్మం, మా శరీరం మీద చర్మం మిగిలిందనా? దాన్ని ఒలిచుకెళ్తావా? ఈ తప్ప రాజధాని తీసుకుపోయావు. రైతులకి సమూలంగా రైతులు నాశనం చేసింది ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి. నీకు పొలం ఉందో లేదో పెద్ద ఆయన, మరి ఉంటే నీకు 5 ఖరీఫ్లు 5 రబీల్లో ఎన్నిసార్లు నష్టం వస్తే ఎన్నిసార్లు నష్టపరిహారం ఇచ్చాడు? కల్లాల్లో కొంటా అన్నాడు మన బంగారాన్ని, కల్లాల్లోనే కొంటా అన్నాడు. ఇంటికి కూడా రావాల్సిన లేదు, కల్లంలో కొంటాను, ఇది జగన్మోహన్ రెడ్డి అంటే అని చెప్పాడు. ట్రేడ్ మార్క్ అన్నాడు. ఎక్కడుంది ట్రేడ్ మార్క్? ఏ కాలంలో ట్రేడ్ మార్క్ ఉందని చెప్పి అడుగుతున్నా. పొరం తప్పితే, మన మట్టి తప్పితే, మన శ్రమ తప్పితే, మన రక్తాన్ని చెమటగా మార్చిన నీరు తప్పితే ఏమైనా ఉందా జగన్మోహన్ రెడ్డి ట్రేడ్ మార్కు? ఉంది. ఏ రైతు అయితే ఆత్మహత్య చేసుకున్నాడో ఆ రైతు ఇంట్లో ట్రేడ్ మార్క్, జగన్ ట్రేడ్ మార్క్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రైతులు ఆత్మహత్యలన్నీ కూడా ఈయన చేయించిన హత్యలుగా నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే నువ్వు చెప్పిన మాటలు అట్లాంటి, వాళ్ళు నువ్వు చేసిన విధానం రైతాంగాన్ని పూర్తిగా నాశనం చేసావు. ఆఖరికి ఒక తాత్కాలిక సబ్సిడీ మీద కొట్టుకోవడానికి కూడా అవకాశం కల్పించలేనటువంటి నీది ఒక ప్రభుత్వమేనా, నీది ఒక పాలనైనా, నువ్వు ఒక ముఖ్యమంత్రి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మరి ఈ రకంగా నువ్వు పాలన చేసిన అడివి ఏమిటా నువ్వు సాధించింది? ఏపో ఉండగానే ఇల్లు చెక్కు పట్టుకునే కార్యక్రమంలో బ్రహ్మాండంగా సంపాదించుకున్నావు. ఇసుకన దోచేసావు, మైనింగ్ దోచావు, మట్టిని దోచావు. దోచందంటూ ఏమైనా ఉందా ఈ రాష్ట్రంలో అంటే? ఈ రోజున దోచకుండా ఉందేమైనా ఉంది అంటే నీ ఆస్తిని తప్పితే ఇంకెవడు ఆస్తులను కూడా నువ్వు మిగల్చావు. ఆ రకంగా సంపదనంతా కూడా, సహజ సంపదనంతా కూడా దోచుకున్నటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి నువ్వే. వ్యవసాయాన్ని నాశనం చేసింది నువ్వే. కల్తీ మద్యం తాగిచ్చి ఆరోగ్యాలను దెబ్బతీసింది నువ్వే. ఏమీ నేను సాధించలేకపోయి ఇవన్నీ ఏం చేసినా కూడా ప్రజల్ని కనిపించలేకపోయని చెప్పి ఆఖరికి ఏం చేసావా అంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారి మీద, మలినం లేనటువంటి వ్యక్తి మీద మలినం వేయటానికి ప్రయత్నించి, అక్రమ అరెస్టులు చేయించి, అక్రమ కేసులు పెట్టించి నువ్వు దాన్ని పబ్బం కట్టుకున్నావు తప్పితే ఈ రోజున ఎలాంటి కేసులు పెట్టావు? ఉచిత ఇసుక విధానం అవలంబిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు మీద ఉచిత ఇసుక విధానాన్ని తీసేసి ఈ రోజున నువ్వు అక్రమంగా ఇసుక తరలించుకుపోతూ ఉంటే, అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతూ ఉంటుంటే అది మరిపించడానికి ఈయన మీద కేసు పెట్టినటువంటి అక్రమార్కులు. ఈ రోజున ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రపోజల్ లేదు, దాని మీద జీవో లేదు, ఏమీ లేదు, దాంట్లో అవినీతి జరిగిందని చెప్పి ఇవాళ మాజీ శాసనసభ్యుడు రామకృష్ణారెడ్డి గారు, పాపం ఆయన ఏ పార్టీలో ఉన్నట్టు తెలియదు, మరి అలాంటి పరిస్థితి ఆయన మతి కోల్పోయిన పరిస్థితి. మరి అదేవిధంగా ఈరోజు మనం గమనించినట్లయితే మద్యాన్ని నిషేధిస్తా అన్నటువంటి పెద్ద మనిషి నిషేధించకపోగా మద్యం సంబంధించిన దాంట్లో కూడా చంద్రబాబు నాయుడిని ముద్దాయని చెప్పడానికి ప్రయత్నించే దొంగ మన్ని దొంగ అంటా ఉంటే ఏ రకంగా ఉందంటే, నేను కాలువ గురించి ఆలోచిస్తా కానీ నువ్వు అవతల కూర్చుతా ఉండి ఓట్లు అండి. మరి ఆ రకంగా ఈ రోజున మన పరిస్థితి ఉంది అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ, కాలువ గురించి ఆలోచించినా, బోధి కాలువ గురించి ఆలోచించినా, లేకపోతే రోడ్డు గురించి ఆలోచించినా, లేకపోతే మద్యం గురించి ఆలోచించినా, ఇసుక గురించి ఆలోచించినా, సామాన్య మానవుడికి అవసరమైన అవసరాలను గుర్తించి అవసరాలను తీర్చే విధంగా వ్యవహరించాలి అంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ వరకే సాధ్యమైందని చెప్పి, అందుకనే ఇవాళ ఉమ్మడి మేనిఫెస్టో ద్వారా రైతుకి ఏది అవసరమైతే అది,
మహిళకి ఏది అవసరమైతే అది, పిల్లలకి ఏది అవసరమైతే అది, ఉద్యోగస్తులకు ఏది అవసరమైతే అది, వ్యాపారస్తులకు ఏది అవసరమైతే అది, అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి యువకులకి ఉద్యోగాన్ని ఉపాధిని కల్పించి ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధిగా తీర్చిదిద్దాలనే ప్రయత్నంలో భాగంగా ఈ పొత్తు ద్వారా ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుందని చెప్పి నమ్మించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ భవిష్యత్తుకి గ్యారంటీ ఇస్తూ షూరిటీ ఇచ్చినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనవి చేసుకుంటూ సెలవు నిరాహార దీక్ష భగ్నం చేసిన పరిస్థితి. డ్వాక్రా మహిళలు, అంగన్వాడీ మహిళలు వాళ్ళని కూడా బలవంతంగా నిరసన విరమింపజేసిన పరిస్థితి. దీని మీద మీ కామెంట్ ఏంటి? నిరంకుశత్వ వైఖరితో పాలన చేసేవాడికి, దోచుకోవటమే ధ్యేయంగా పెట్టుకున్న వాడికి, ప్రజా సమస్యల పట్ల కానీ రాజకీయ కుట్రతో అధికారంలోకి రావడానికి ప్రయత్నించినటువంటి వచ్చినటువంటి వ్యక్తి ఈ రోజున కోడికత్తి సీన్ లోపల ఉంటేనే ఈయన బయట ఉంటాడని నేను నమ్మినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఏం జరిగిందో ఆయనకి కోడికత్తి సీన్కే తెలుసు. బయటకు వస్తే వాస్తవం చెప్తాడని భయం. వాళ్ళు అందుకనే తల్లిని చెల్లిని బయటికి పంపించినటువంటి గనుడు తనయుడు. ఈయనేదో మన్న చూస్తానని చెబుతాడు, తల్లిని చూడట్లేదు, చెల్లిని చూడట్లేదు. వాళ్ళ బాబాయ్ హత్య జరిగితే ఎవరనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. అంగన్వాడీ కేంద్రాల గురించి ఈయన పట్టించుకునే స్థాయిలో ఉన్నాడా? దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి, ఈ 2 నెలల్లో ఎవడెంత పెట్టాలి, ఎంత పెడతారు అన్నారు. దోచుకున్న ఖజానాలోంచి బయటికి తీయట్లా, వాళ్ళు ఎన్నికలకి ఖర్చు పెట్టడానికి ఎక్కడ ప్రయత్నించట్లా. ఈయన ఎనపెట్లోకి వెళ్ళింది బయటికి రాదు. ఈయన దోచుకున్నది తరలి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత మధ్యలో గ్యాప్ ఉంటే ఈయన జెరూసలేం వెళ్తాడు, ఇంకెక్కడ ఉండడే అని చెప్పి మనం చేసుకుంటూ సెలవు.